ఈ జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, విశేషమైనటువంటి ఈ మెట్రో సౌకర్యం ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్యలకి అతిపెద్ద పరిష్కారం. అయితే మెట్రో సదుపాయాలని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో కొంత ప్రభుత్వం వైఫల్యం చెందిందని భావిస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటికీ రోడ్ల మీద సిగ్నల్ స్టాపులు లేని చోట్ల కూడా ట్రాఫిక్ జాములు జరుగుతూ ఉండడం, వాటిని క్లియర్ చేయడంలో ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ పూర్తి స్థాయి సామర్థ్యము చూపించలేకపోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు వాహనదారులకి, వాహన చోదకులకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెట్రో యొక్క సదుపాయాలను వివరించకపోవడం వల్ల వాహనదారులు కూడా ఇప్పటికీ 10 కిలోమీటర్లైనా 40 కిలోమీటర్లైనా వాళ్ళ కారులో వెళ్తున్నారు. సో ఇది మార్పు రావాలి అని అంటే మెట్రో సదుపాయాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వము బాధ్యతగా తీసుకుని ఈ పాటికి దాన్ని ప్రచారం చేసి ఉండాల్సింది. దాంట్లో విఫలం చెందింది. అలాగనే మెట్రో గురించి కేంద్ర ప్రభుత్వము బాధ్యత తీసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి పథకంలో భాగస్వామిగా ఉండి పూర్తి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించి ఈరోజు పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వము పూర్తి బాధ్యత తీసుకొని నిలబడింది. కేంద్ర ప్రభుత్వానికి అలాగనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందులో భాగంగా నేను ఈరోజు మెట్రో ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. రేట్లు కూడా కొంచెం ఇబ్బంది ఉందని అనుకుంటున్నారు. రేట్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ పాటికి దీన్ని ఒక మంచి వ్యవస్థగా మార్చుండొచ్చు. కానీ ఏమైందనంటే మెట్రో ప్రారంభమైన వెంటనే రాజకీయ వాతావరణాలు మార్పు రావడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఎవరి స్వార్థపు ఆలోచనలతో ఇంత అతి మంచి వ్యవస్థని పూర్తిగా వినియోగం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళింది.